నిలబెట్టుకున్నాం. రైతు సుఖీభవ పేరుతో అన్నదాత సుఖీభవ పేర్లు మాత్రం అద్భుతం. రైతు జీవితం మాత్రం దినదిన గండంగా తయారవుతోంది. ఈరోజు ఉచిత పథకాల కోసం పెన్షన్ ప్రతి నెల 4,000 రూపాయలు నిర్ణయించినటువంటి ఓట్ల పెన్షన్ని రైతుకి ఇచ్చేటువంటి సుఖీభవ పేరుతో సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు ఖాతాలోకి జమ చేస్తున్నామని, అది సంవత్సరానికి 3 విడతలుగా రైతు ఖాతాలోకి వేస్తున్నామని చెప్పి కోట్లాది రూపాయలు ప్రకటనలు ఇచ్చి దానిని పెద్ద ఎత్తున రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం నిజంగా రైతుల్ని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు మీరిస్తున్నటువంటి సుఖీభవ నిధులు ఉపయోగపడతాయా? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 48 లక్షలకు పైబడి రైతు కుటుంబాలకు కుటుంబానికి 6,000 చొప్పున జమ చేస్తున్నాము అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున పత్రికల్లో ఇచ్చినటువంటి ప్రకటనలకు చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఎన్ని రోజులు మీరు రైతుల్ని ఇలా మోసం చేస్తారు? ఒకవైపు రైతు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రతి పంట సీజన్ వచ్చేపాటికి కష్టపడి పండించినటువంటి పండ్ల తోటలు మొదలుకొని, ఆహార ధాన్యాలు మొదలుకొని, కాయగూరలు మొదలుకొని దళారుల పాలవుతూ ఉంటే రైతు శ్రమను మీరు రైతుని అవమానించేటువంటి ప్రకటనలు, ఇది రైతు భరోసా కాదు, రైతు సంక్షేమం కాదు, రైతుని దివాలా తీర్చేటువంటి అజెండాకు ప్రభుత్వాలు శ్రీకారం చుడతా ఉన్నాయి. మీరు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, సంవత్సరానికి దాదాపు 48,000, 56,000 రూపాయలు ఒక వికలాంగ పెన్షన్ లేదా వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నటువంటి మీరు రైతుకి 20,000 రూపాయలు, అది కూడా 3 విడతలుగా విడుదల చేసి ఒక్క యూరియా బస్తా కూడా సరిపోయినటువంటి నిధుల్ని మీరు రైతుకి ఇచ్చి అవమానపరచడం కాదా? ఈరోజు రైతు పండించినటువంటి పంటలు అరటికి